నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాథ్ నరహర్శెట్టి. పుష్కర కాలం పాటు పసుపు బోర్డు కోసం పోరాటం చేశారు తెలంగాణలోని నిజామాబాద్ రైతులు. ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే తాను పసుపు బోర్డు వెంటనే తీసుకువస్తానని బాండ్ పేపర్పై రాసి ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిన పరిస్థితిని కూడా మనం చూసాం. చాలా కాలం పాటు ఈ డిమాండ్ను సాగదీసిన బీజేపీ అధిష్టానం ఎట్టికేలకు 4 నెలల క్రితం తెలంగాణలో పర్యటించిన నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ బహిరంగ సభలో రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారు. దానిలో భాగంగా నిజామాబాద్లో ప్రత్యేక పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టుగా అదే వేదికగా ప్రకటించారు. మరి ఇంతకీ పసుపు బోర్డు ఎప్పుడు ఏర్పాటవుతుంది? తెలంగాణ నిజామాబాద్ రైతుల కళ నెరవేరుతుందా? ఇదే ఇవాల్టి స్పెషల్ డిబేట్లో మనతో పాల్గొనున్నారు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నేత శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నేత కుమార్ యాదవ్ గారు కూడా అందుబాటులోకి వస్తారు జూమ్ కాల్లోకి. నమస్తే సార్ అందరికీ. మొదటిగా ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి గారు చెప్పండి సార్, ముందుగా ఎప్పుడైతే ఇది పసుపు బోర్డు కావాలని చెప్పి దగ్గర పుష్కర కాలం నుంచి నడుస్తుంది, దీన్ని 4 నెలల క్రితం ప్రధాని మోడీ గారు వచ్చి మరి పసుపు బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి పార్లమెంటు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇది నిజంగా తొందరగా అవుతుందంటారా? అలానే కోరుకుందాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ నోటిఫికేషన్ వచ్చే లోపు దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అది పూర్తి చేస్తే బాగుంటుంది అనేటువంటిది అందరి రైతుల కోరిక. మరి దాన్ని మన్నిస్తారా, లేకపోతే ఏదో ఎన్నికల వాగ్దానం కింద ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు మోడీ గారు. రకరకాల వాగ్దానాలు చేసి వాటిని అన్నింటినీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ఇది కూడా కలిసిపోతుందా అనేటువంటిది వాళ్ళు తేల్చుకోవాలి. కాబట్టి ఎన్నికల కంటే ముందే, అంటే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు పసుపు బోర్డు వచ్చినట్టు అది ఉంటే అరవింద్ గారికి కూడా విలువ ఉంటది, భారతీయ జనతా పార్టీ కూడా ఆదరణ ఉంటది. అదర్వైజ్ డెఫినెట్లీ పీపుల్ విల్ టీచ్ ఎ లెసన్ టు ది బీజేపీ. బాండ్ పేపర్ చేతిలో పెట్టుకుని నేను గన కంపల్సరీ తీసుకొస్తాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని చెప్పి అడిగిన పరిస్థితి మరి ఇప్పటి వరకు రావకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధాన కారణము అనేటువంటిది వాళ్ళు చెప్పాలి. కారణం ఎందుకనే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండదు ఉంటే చెప్పాలా. అదేం చెప్పకుండా అరవింద్ గారే దీనికి సంపూర్ణమైనటువంటి బాధ్యత వహించాలి. ఒకవేళ ఆయన పసుపు బోర్డు రాకపోతే డెఫినెట్ గా ఆయన పోటీ నుంచి విరమించుకోవాలి, పోటీ నుంచి పక్కకు తప్పుకోవాలి, బీజేపీ పక్కకు తప్పుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. లేకపోతే ప్రజలు తప్పిస్తారు. అంటే ధర్మపురి అరవింద్ గారు అంతకు ముందు మాట్లాడారు సార్, ఏమన్నారంటే పసుపు బోర్డు కంటే కూడా అంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్ కూడా వచ్చినాయి, పసుపు బోర్డు అనేది ఒక్కటే రాలేదు కానీ అంతకంటే ఎక్కువ ఫెసిలిటీసే వచ్చినాయి అని చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఈ మాట అంతకు ముందు కూడా ఈవెన్ మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పసుపు బోర్డు వ్యవహారం ఉండింది. సో అప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి పసుపు బోర్డు అనే పేరు లేకుండా మిగతా అంశాలు ఏవైతే ఇప్పుడు అరవింద్ గారు అయితే చెప్తున్నారో అదే మాదిరిగా మిగతా ఈ సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను యూపీఏ కాలంలో తీసుకొచ్చినారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భాగస్వామ్యం కూడా ఉంది. అప్పుడు చెప్తే ఎవరు ఇనలే కదా, అప్పుడు చెప్తే ఎవరు కూడా ఒప్పుకోలే కదా. పసుపు బోర్డే కావాలన్నారు కదా, రైతులు కావాలన్నారు, రాజకీయ నాయకులు కావాలన్నారు, కాంగ్రెస్ ఫెయిల్ అయింది అన్నారు, మేము తీసుకొచ్చి పెడతామన్నారు. అందుకే కదా నీకు ఏది ఎంపీ అసలు భారతీయ జనతా పార్టీ ఏంది, ఎంపీ సీట్ గెలవడం ఏంది అక్కడ. సో వాళ్ళకున్న బేస్ ఏంది మాకు తెలిసిందే కదా. సో కానీ ప్రజలు నమ్మినారు అరవింద్ గారిని కానీ భారతీయ జనతా పార్టీని కానీ ఆ ఎలక్షన్ టైంలో నమ్మి ఓట్లేసినారు. సో ఓట్లేసినటువంటి ప్రజలకు సానుకూలంగా చెప్పకుండా ఇప్పుడు కాకమ్మ కథలు చెప్పట్లో ఆయన నెంబర్ 1 ఉన్నాడు. ఏర్పాటుకు పసుపు బోర్డు ఏర్పాటుకు గెజిట్ అయితే వచ్చింది, కానీ ఎప్పుడు చేస్తారనే దాని మీద కొంచెం క్లారిటీ రావాలంతే. అవునండి, ఆ క్లారిటీ అంటే ప్రజల పక్షాన పసుపు బోర్డుల రైతుల పక్షాన నేను వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మిత్రమా నీకు కూడా మంచిదే, ప్రజలకు కూడా మంచిదే, ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపు ఆ ఫార్మాలిటీ పూర్తి చేయండి. తద్వారా పసుపు రైతులకు మంచి జరుగుతుంది. రేపు ఎలక్షన్ లో నీకు కూడా మంచి జరుగుతుంది కదా, నువ్వు గర్వంగా చెప్పుకోవచ్చు నేను తెచ్చినా అని.
సో అప్పుడు నీకు ప్రజలు మళ్ళొకసారి ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది కదా, దాన్నే చేయమని కోరుతున్నాం. ఓకే సార్, మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. మనతోటి బీజేపీ నేత కుమార్ యాదవ్ గారు వచ్చారు. నమస్తే కుమార్ యాదవ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పసుపు బోర్డు, నిజామాబాద్ రైతులకి పసుపు బోర్డు అనేది ఒక కళ అందరికీ కూడా. మరి 4 నెలల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం, దానికి మహబూబ్ నగర్ సభ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది, ఎటువంటి పరిస్థితుల్లో మేము పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని. దానికి సంబంధించి గజెట్ కూడా వచ్చింది. ఎప్పటిలోపు ఇది ఏర్పాటు చేసే అవకాశం ఉంది మీ ప్రభుత్వం? ముందుగా అమ్మ న్యూస్ ప్రేక్షకులకు, అలాగే నాతో పాటు డిబేట్ లో పాల్గొన్నటువంటి మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, వినబడుతుందా? వినబడుతుంది, చెప్పండి సార్, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు పసుపు బోర్డు ఆయన మీటింగ్ లో చెప్పడమే కాదు, పార్లమెంట్ లో కూడా దానిపైన చర్చ జరిగింది. మీ అందరికీ తెలుసు, గెజెట్ కూడా విడుదల చేయడం జరిగింది. నేను ఒకటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక సూటిగా ఒకటి అడగదలుచుకున్నాను. మీరు అనేక వేదికల మీద ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీల గురించి మాట్లాడిల్లు, ఎన్నికల తర్వాత కూడా గెలిచినాక ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎందుకు అమలుకు నోచుకోవట్లేదు? దానికి ఒక విధి విధానాలు అనేటువంటి ఉంటాయా లేదా? ఇప్పుడు మీరు మొదటి గ్యారెంటీ అమలు చేసినామని చెప్పేసి కుమార్ యాదవ్ గారు, ఈ రోజు డిబేట్ ఏంటంటే పసుపు బోర్డు ఏదైతే ఉందో దాని గురించి ఈ రోజు డిబేట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, కుమార్ యాదవ్ గారు ఒక్కసారి నువ్వు చెప్పానంటే నీకు సంబంధించిన చాలా పాజిటివ్ చెప్తున్నా. కుమార్ యాదవ్ గారు ప్రతిపక్షంలో ఉండి కూడా నీకు మంచిగా అయ్యేటువంటి మాటనే చెప్తున్నా నేను. నువ్వు అరవింద్ గెలిస్తే లేకపోతే అరవింద్ ఒక్కొక్క పడితే మాకు నష్టమే, కానీ మాకు నష్టపోయినా పర్వాలేదు, కానీ ప్రజలకు మంచి జరగాలనేటువంటి సదుద్దేశంతో నేను చెప్తున్నా. 6 గ్యారెంటీలకు 2 గ్యారెంటీలు ఆల్రెడీ అదే చెప్పుకుంటున్నా. మీ దగ్గర వెంకటస్వామి గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి సార్. వెంకటస్వామి గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. వెంకటస్వామి గారు మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. కుమార్ యాదవ్ గారు, వెంకటస్వామి గారు ఒక నిమిషం ఆగండి. కుమార్ యాదవ్ గారు, టెక్నికల్ ప్రాబ్లం చెప్తున్నా, నేను చెప్తా. మీకు వినే ఓపిక లేకపోతే ఎట్లా? నేను మాట్లాడుతున్నాను, వినండి. చెప్తున్నా కదా మీకు. రాలేదు, దయచేసి నేనేమంటున్నానంటే నా ఓపిక లేకపోతే నా క్షమత గురించి మాట్లాడకు. నేను దయచేసి ఏమంటున్నానంటే, నువ్వు సూటిగా నన్ను అడుగుతున్నావు కదా, సూటిగా నన్ను అడిగేటువంటి గ్యారంటీల గురించి కాదు, సూటిగా పసుపు బోర్డు మీద నేను ఒక మాట అడుగుతున్నా. నేను పసుపు బోర్డు అనేది పార్లమెంట్ లో గెజెట్ విడుదల చేసిల్లు, దానికి కొన్ని లాభాలు ఉంటాయి మీకు తెలుసుకోండి. ఇప్పుడు అక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే అక్కడ దానికి స్థలం కేటాయింపులు ఉంటది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలి, చాలా విధి విధానాలు ఉంటాయి కదా. ఇప్పుడు మనకు ఇప్పుడు నేను అదే చెప్తున్నానే, ఇప్పుడు ములుగులో కూడా గిరిజన విశ్వవిద్యాలయం కూడా మనం ఇవ్వడం జరిగింది. దానికి స్థల సేకరణ ఉంటది, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి, అక్కడ స్థలం ఇవ్వాలి, అక్కడ ఏర్పాటు చేయాలి, బోర్డు ఏర్పాటు చేయాలి, చాలా ఉంటాయి కదా, అవన్నీ చూడాలి కదా. అవే చెప్పు, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నదో ప్రజలకు చెప్తే మాకు ప్రజలకు అర్థమైతే ప్రజలు కూడా మిమ్మల్ని అది మన్నించే అవకాశం ఉంటది కదా. కరెక్ట్ చెప్పేది రైతులకు అందరికీ తెలుసు, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. రైతులను అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నది వాళ్ళ ఢిల్లీలో కూడా మనం చూస్తా ఉన్నాం. రైతుల ముసుగులో రాజకీయం చేయాలనుకునేటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పసుపు స్పష్టంగా నరేంద్ర మోదీ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి. కుమార్ యాదవ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మనతో ఇప్పుడు అందుబాటులోకి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నేత. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే మిత్రులకు కూడా నమస్కారం. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది మీ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేయబోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? మీరు లెటర్ ఇవ్వలేదు, దానివల్లనే చాలా లేట్ అయిందని బీజేపీ నేతలు అప్పట్లో మాట్లాడిన మాట ఏమంటారు మీరు?
ఇప్పుడు అరవింద్ గారు ఏదైతే బాండ్ రాసిందో రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రాసిందో ఒక మాట చెప్పండి. అసలు ప్రభుత్వ వ్యవస్థలో మామూలుగా ఏమేమి స్కీమ్లు రావాలో అవన్నీ వస్తాయి. ఆయన కేవలం రైతులని అప్పటి గెలుపు కోసము ప్రజల మనసులో ప్రచారం నింపడం కోసము మా కవిత గారిని ఓడించాడాలని ఒక సింగల్ కాన్సెప్ట్ పెట్టుకొని ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసిందో ఎక్కలేనని అబద్ధాలు. ఇప్పుడు మామూలుగా ఏదైనా బాండ్ పేపర్ ఏ ప్రభుత్వమైనా బాండ్ పేపర్ ఇచ్చి స్కీమ్ అమలు చేస్తారా? ప్రభుత్వ వ్యవస్థలో ప్రజలకు ఏదో అవసరం ఉంటే అది చేసుకుంటూ పోతుంటారు. అయితే స్పైసెస్ బోర్డు అనేది రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడో రిక్వెస్ట్ పెట్టింది కవిత అసెంబ్లీలో పార్లమెంట్ లో కూడా ఈ విషయం ఎవరైతే అందరూ చూసింది ఇది స్పైసెస్ బోర్డు కావాలని. దానికి వాళ్ళు అరవింద్ గారు ఏం చేసిందో లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ ముందు బాండ్ పేపర్ రిలీజ్ చేసిండ్రు. బాండ్ పేపర్ రిలీజ్ చేయాల్సినంత అవసరం ఏముంది అంటే బాండ్ పేపర్ ఎవరున్నా ఎవరు లేకున్నా నేను తెస్తా ఖచ్చితంగా స్పైసెస్ బోర్డు నేను తెస్తా అన్న గ్యారంటీ ప్రజలు నమ్మడానికే కదా, వాళ్ళని మసూలు మరకాడు చేయడానికే కదా ఇవన్నీ. మరి ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? ఇప్పటివరకు ప్రభుత్వము స్వయంగా ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనలో ప్రధానమంత్రి చెప్పిండు, పార్లమెంట్ లో చర్చ జరిగింది, పార్లమెంట్ లో ప్రకటించిండు, దాన్ని గెజిట్ విడుదల చేసిండు. ఇంకా ఏం కావాలన్నా? గెజిట్ విడుదల చేయడానికి అయ్యేందుకు పట్టింది అన్న. పోయిన 5 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అక్కడ స్థల కేటాయింపులు జరిగితే ఇమీడియట్లీ అయిపోతుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? బ్రదర్ మీరు ఏం అడిగారు? ఇంతమంది స్పైసెస్ బోర్డు రాదు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? నిజామాబాద్ రైతుల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉన్నదా లేదా? మీరు మొన్నటి వరకు ఏం చెప్పి ప్రభుత్వానికి ఇచ్చినామన్నారు, అంతకంటే ఎక్కువనే ఇచ్చినామన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి నిజామాబాద్ రైతుల గురించి బాధ్యత ఉన్నదా లేదా? కుమారాదవ్ గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. కుమారాదవ్ గారు ప్రజల నుంచి ఒక సూటి ప్రశ్న వస్తుంది. ఒక్క నిమిషం కుమారాదవ్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. కుమారాదవ్ గారికి ఒక ప్రశ్న. కుమారాదవ్ గారు ఇక్కడ ప్రజెంట్ ఎప్పుడైతే ఎవరైతే మాట ఇచ్చారో ధర్మపురి అరవింద్ గారు బాండ్ పేపర్ పట్టుకుని ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగినప్పుడు తీసుకొచ్చే బాధ్యత నాదే అని చెప్పినప్పుడు ఇప్పటి వరకు రాకపోవడానికి కారణం ఏంటనేది అందరి ప్రజల్లో నుంచి వచ్చిన ప్రశ్న. అయితే 4 నెలల క్రితం నరేంద్ర మోడీ గారు హామీ ఇవ్వటం జరిగింది, దానికి గెజెట్ కూడా విడుదల అవ్వడం జరిగింది. ఇంత లేట్ అవడానికి గల కారణం ఏంటో చెప్పండి మీరు. ప్రధాన కారణం ఆరోపణలు కాదు, అసలు లేట్ అవడానికి ఈ 4 నెలలు ఇంకా పట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే ఎలక్షన్లు ముందు ఇవ్వాలనా, ఎలక్షన్లు తర్వాత ఇవ్వాలనా, లేదంటే ఎలక్షన్ లోపు ఇస్తే బీజేపీకి తద్వారా ఉపయోగం ఏమైనా ఉంటుందనా? ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఇది నాది కాదు, ప్రజల్లో ఉన్న ఎన్నికల ఎజెండాగా కేంద్ర ప్రభుత్వంలో ఎప్పుడు బీజేపీ పనిచేయలేదు. బీజేపీ ప్రభుత్వం ప్రజల మేలు మీరు ఆగండి సార్, మాట్లాడుతున్నారు. కుమారాదవ్ గారు సమాధానం చెప్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు మీతో మాట్లాడండి, ఆయన సమాధానం చెప్తున్నారు, చెప్పనివ్వండి. ఎన్నికల ఎజెండాగా ఎప్పుడు బీజేపీ పనిచేయలేదు. ప్రజల మేలు కోసమే పనిచేస్తుంది బీజేపీ ప్రభుత్వము. ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ ప్రజలకు ఇచ్చినటువంటి మాట వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. స్వయంగా రాష్ట్ర పర్యటనకు వచ్చినటువంటి దేశ ప్రధానమంత్రి సభ వేదిక మీద చెప్పిండు, దాంతో పాటు పార్లమెంట్ లో చెప్పిండు. దాని ప్రాసెసింగ్ జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అవసరం అని చెప్తున్నాము. వెంకటస్వామి గారు ఏదో మాట్లాడుతున్నారు, వెంకటస్వామి గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి వెంకటస్వామి గారు. సార్ ఒకటే విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతల నిర్వహణల భాగంగానే తుమ్మల గారు లెటర్ పంపించినారు. ఇప్పుడు దీన్ని ఇమ్మీడియట్ గా పర్సూ చేయండి దయచేసి. వేరే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు సహకారం అందలేదు అనేటువంటి మాట లేదు కదా. మేమే ఇనిషియేట్ తీసుకొని ప్రభుత్వం తరఫున మేము కేంద్రానికి లెటర్ పంపించినాం, పసుపు బోర్డు ఇమ్మీడియట్ గా ఏర్పాటు చేయండి, దానికి సంబంధించిన విధి విధానాలు అలా చేయండి. సో ఒకవేళ భూమికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటే కూడా చెప్పండి. భూమి మేము కంపల్సరిగా మా వైపు నుంచి మా షేర్ ఎంత ఉందో, రాష్ట్ర ప్రభుత్వ షేర్ ఎంత ఉందో దాన్ని ఇమ్మీడియట్ గా మేము అరేంజ్ చేస్తాం. దాంట్లో రెండో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రిమైనింగ్ ఫార్మాలిటీస్ ఉన్నాయి, వాళ్ళు పూర్తి చేయండి. హ్యాపీ
రైతులు బాగుపడతారు. 100% కేంద్రము పసుపు బోర్డు మీద స్పష్టమైనటువంటి ప్రకటనతో ఉన్నది. చేయడం కోసమే, రైతులకు మేలు చేయడం కోసమే ఉన్నది. మీరు రాష్ట్ర ప్రభుత్వంగా మీ సహకారం ఇస్తే తప్పకుండా చేస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రకటించిన తర్వాత చేయకుండా ఎవరు ఊరుకోరు, ఎందుకంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీకు కూడా తెలుసు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీకు కూడా తెలుసు. కుమార్ భాయ్ ఒకటే మాట కుమార్, మా వైపు నుంచి సహకారం ఏదైతే అన్నామో, ఇవాళ ఈ చర్చ అమ్మ న్యూస్ లో చర్చ రావడానికి కారణము మేము ఇనిషియేట్ తీసుకొని రాసిన లెటర్ కారణంగానే వాళ్ళు చర్చ పెట్టినారు. సో చర్చకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మాకు మీకు ఉంటది. సో మేమేమంటున్నాం అంటే దీంట్లో ఆరోపణ ప్రత్యారోపణలు అక్కర్లే. మీ ఉద్దేశం ఎలక్షన్ మేనిఫెస్టోగానో లేకపోతే ఎలక్షన్ లాగానో తీసుకురాలేదనేది తప్పు. అందరం కూడా ఎలక్షన్ ముందు మాట్లాడుతున్నాం. ఎలక్షన్ కోసమే బాండ్ పేపర్ పట్టుకొని, ఓట్ల కోసమే బాండ్ పేపర్ పట్టుకొని అరవింద్ భాయ్ తిరిగినాడు. ప్రజలు నమ్మినారు, ఓట్లు వేసినారు. ఇవాళ సరే ఒక దాంట్లో ప్రాసెస్ ఏం చేయలేదు మీరు అని నేను ఏమంటలేను, ప్రాసెస్ చేసినారు. దాని గెజిట్ కూడా వచ్చింది. గెజిట్ అనేది ఒక ప్రకటన మాత్రం. ప్రకటనకు ప్రాక్టికల్ గా దానికి సంబంధించినటువంటి ఆఫీస్ ఏర్పడడం, దానికి సంబంధించిన నిధులు కేటాయించడం, దానికి సంబంధించిన పసుపు బోర్డు చైర్మన్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా రిమైనింగ్ ప్రాసెస్. దాంట్లో ఒకవేళ ల్యాండే అయితే, నేను ఆన్ బే ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ స్టేట్ ఐఎమ్ ప్రామిసింగ్, ఒకవేళ ల్యాండ్ ఇప్పటి వరకు అక్కడ లేదు, ల్యాండే ఒక ప్రధాన అడ్డంకి ఏది ఉంటే విత్ ఇన్ 48 hours మేము ల్యాండ్ చూపెడతాం. 48 hours మేము ల్యాండ్ చూపెడతాం. తప్పకుండా ప్రభుత్వం కూడా శ్రీనివాస్ రెడ్డి ఒక్క నిమిషం కుమార్ భాయ్, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు లెటర్ మేము రాసినాం, ఇప్పుడు లెటర్ రాసినాం కదా, రాష్ట్రం అధికారికంగా రాసింది. వెంకటస్వామి అధికార ప్రతినిధి కావచ్చు, కానీ అధికారికంగా ఒక మంత్రి గారు రాసినారు, ఆఫీస్ నుంచి పోయింది. దానికి సమాధానం శ్రీనివాస్ రెడ్డి గారు సార్ మీ దగ్గరికి వస్తాను, కుమార్ యాదవ్ గారు మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి, బీఆర్ఎస్ చేసిన తప్పిదాల వల్లే లేట్ అవుతుందని చెప్పి కుమార్ యాదవ్ గారు అంటున్నారు, మీరేం చెప్తారు? అది ఒడిసిన కథ, ఇప్పుడు ఎందుకు అదంతా అయిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలనో చెప్పమనండి దయచేసి. ఆ ప్రభుత్వ పరంగా మేము చేస్తానికి సిద్ధంగా ఉన్నాము. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం, రైతులకు మీటర్లు పెట్టుకుంటే పెట్టండి తప్ప, నీళ్లు కాలు తప్ప రైతుల నరేంద్ర మోడీ గారు ఒకటి మాట్లాడే షౌట్ అంటే పర్రి అంటే ఎట్లనండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు మీ టైంలో మీరు ఇవ్వలేదని అంటున్నారు. మేమేమంటున్నాం అంటే మీ ప్రభుత్వం అయిపోయింది, మా ప్రభుత్వం వచ్చింది, మేము ఇస్తామంటున్నాం. ఇప్పుడు ల్యాండ్ ఇస్తామంటున్నాం, రమ్మనండి. ఇప్పుడు కవిత గారు కవిత గారు ఇంటికి పంపించినారు, రాష్ట్ర ప్రభుత్వం అన్న 100% పసుపు బోర్డు ఏర్పడుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు రైతులను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయకండి, రాజకీయ కుట్రలు చేయకండి. 100% అయిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం అయిపోతుంది. రాజకీయ పక్షాల యొక్క పోరాటంతో పసుపు బోర్డు ప్రకటన రాలేదు, కేవలము రైతాంగం యొక్క పోరాటం కారణంగానే ఇలా పసుపు బోర్డుకు ఈ మాత్రం కదలిక వచ్చిందంటే బికాజ్ మీరు మళ్ళీ రైతులను తప్పుదోవ పట్టించండి అని చెప్తున్నాము. పరిస్థితి ఏం లేదు, వాళ్ళు తెలివైన వాళ్ళే. ఒక్క నిమిషం కుమార్ యాదవ్ గారు, డైరెక్ట్ గా నేను క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి, పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వలన మీ దృష్టిలో ఉన్న రైతులకు కలిగే ప్రయోజనాలు, ముఖ్యంగా మీకు తెలిసిన వ్యక్తిగతంగా మీరు చెప్పండి, రైతులకు ఏమేమి లాభాలు కలుగుతాయో చెప్పండి దయచేసి. దాన్ని కాంప్లికేటెడ్ చేయొద్దు. నిజామాబాద్ రైతులకి నేనేమో అనేక విధాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి పసుపు బోర్డు కావాలనుకున్నారు. ఆ ఉపయోగాలు అంటే చెప్పండి సార్, ఆ ఉపయోగాలు జనాలకు ఏమేమి ఉపయోగాలు అంటే 15,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలంటున్నారు, రైతులకి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది మీకు తెలిసిన 4 మాటలు చెప్పండి, ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో. నేనేమంటున్నా, పసుపు బోర్డు ద్వారా
సపరేట్ గా వారికి ఒక విధి విధానాలు ఆ బోర్డుకు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి కనీస మద్దతు ధర విషయంలో కావచ్చు రైతులకు ఉపయోగకరమైనటువంటిది ఉంటది. రైతులే స్వయంగా ఆ వేదిక మీద కూర్చొని చర్చించుకునేటువంటి అవకాశం ఉంటది. అంటే పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర అందే విధంగా ఆ పసుపు బోర్డు ద్వారా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటది కాబట్టి చాలా ఉపయోగకరమైనటువంటి పసుపు బోర్డు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేసింది కనుకనే రైతులకు మేలు చేయాలన్నటువంటి ఆలోచన చేసింది కనుకనే పసుపు బోర్డు ప్రకటించింది. నిజామాబాద్ రైతులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నది. మీరు తప్పకుండా త్వరలో వీలైనంత త్వరగా పూర్తి అవ్వబోతుంది. ఎలక్షన్ల ముందేనా? ఎలక్షన్ల ముందే అవుతుందా? ఎలక్షన్ల ముందే అయిపోతుంది. వీలైతే ఈ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే తప్పకుండా అయిపోతుంది. వాళ్ళు 48 hours లోనే స్థలం చూపిస్తామంటున్నారు. 48 hours లోనే మేము స్థలం చూపిస్తామని చెప్తున్నారు. సార్ మాటలు చెప్పడం ఇది. ఆయన ఏమన్నారు, డిసెంబర్ 9వ తారీఖునే ఆయన 15,000 రూపాయలు రైతు బంధు విషయంలో గాని రైతులకు ఇచ్చే సబ్సిడీ విషయాల్లో గాని ఇచ్చినటువంటి ఈ రుణమాఫీల విషయంలో గాని అన్నింటి మీద సంతకాలు పెట్టాలని చెప్పిండు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిండు. ఏమైంది 6 గ్యారెంటీలు? ఇవాళ ఇచ్చినటువంటి ఒక్క గ్యారెంటీలో 3 అంశాలు ఉంటే ఒక్క అంశాన్ని పూర్తి చేసి మొదటి గ్యారెంటీ పూర్తి అయిపోయిందని చెప్పిండు. మొదటి గ్యారెంటీలో ఉన్నటువంటి 3 అంశాలు పూర్తి చేసిండా? పూర్తి చేయకముందే ఒకటే అంశాన్ని పూర్తి చేసుకున్నాడు. ఒక మహిళలకు ఫ్రీ బస్ ఒకటే పూర్తి చేసి మొదటి గ్యారెంటీ పూర్తి అయిపోయింది, అమలు అయిపోయింది అని చెప్పేసి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఓటింగ్లు పెట్టుకున్నారు. రెండవ గ్యారెంటీ పూర్తయిందని చెప్పేసి ఇవాళ ఓటింగ్లు పెట్టుకుంటున్నారు. అమలుకు నేనేమంటున్నా అంటే మాట చెప్పడం ఈజీ. అంటే కుమార్ గారు నాకొక ప్రశ్న, అదొక ప్రశ్న. మాటలు చెప్పడం ఈజీ అన్నప్పుడు మరి ఇంటింటికి వెళ్ళి అదే రోజున మాటలు చెప్పడానికి ఇంత లేట్ ఎందుకైంది? అప్పుడు తెలవలేదంటారా ధర్మపురి అరవింద్ గారికి? ఇది ప్రజల్లో వచ్చే క్వశ్చనే. మాటలు చెప్పడం ఈజీ అన్నప్పుడు అప్పుడు తెలవలేదంటారు. మరి 4 సంవత్సరాలు గడిచింది ఇప్పటి వరకు, 5 సంవత్సరాలు. అరవింద్ గారు రైతులకి ఆయన ఆ రోజు ఎలక్షన్ లో పోయినప్పుడు కూడా టైం లిమిట్ పెట్టలేదు. నేను ఈ నిజామాబాద్ ఉన్నటువంటి రైతులకు పసుపు బోర్డు తీసుకొచ్చే బాధ్యత నాది, తప్పకుండా ఈ రైతులకు మేలు చేస్తా అని చెప్పేసి ఆ రోజు అరవింద్ గారు మాట్లాడిండు, బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిండు. అదే ఆలోచనతో పనిచేసిండు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకున్నాడు, రైతు బోర్డు ప్రకటన చేసుకున్నాడు. ఓకే, వెంకటస్వామి గారు రెస్పాండ్ అవ్వండి. కుమార్ యాదవ్ గారు ఏమంటారంటే ఈ పసుపు బోర్డు విషయంలో మేము కొంత సాధించినాం అనేటువంటిది అక్షర సత్యం. సాధించింది కాబట్టి, సాధించడానికి ముందుకు వచ్చింది కాబట్టి ఆయనకు ఓట్లు వేసినారు. ఇలా పసుపు బోర్డు సంబంధించినటువంటి గెజిట్ వచ్చి 4 మాసాలు అయింది. స్వయంగా ఈ దేశ ప్రధాని గారు వచ్చి ఇక్కడ ప్రకటన చేసిపోయినారు. అదే నిజామాబాద్ లో ప్రకటన చేసిపోయినారు. ప్రకటన చేసిన తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్ కారణంగా ఆగిందని అనుకుందాం. కాసేపు ఎలక్షన్ నోటిఫికేషన్ తోటి ఆగిందని అనుకుందాం. అది యాక్చువల్లీ సంబంధం లేదు. బోర్డు యొక్క గెజిట్ వచ్చింది కాబట్టి రిమైనింగ్ ప్రాసెస్ చేయడానికి ఎలక్షన్ నోటిఫికేషన్ ఎక్కడ కూడా అడ్డు రాదు వాస్తవంగా. సరే, అది కూడా మనం కన్సిడరేషన్ లో తీసుకుంటే ఎలక్షన్ అయిపోయి ఇప్పుడు 2 మాసాలు అయిపోయింది. 2 మాసాలు 3 మాసాలకు వస్తున్నాం మనము. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంతకుముందు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి సహకారం దొరకలేదు అనేటువంటి తమ్ముడు చెప్తున్నాడు. సో ఇప్పుడు మేము సహకరించడం కోసం ముందుకొచ్చి మేమే లెటర్ పంపించినాము. ఆ లెటర్ కు మాకు సమాధానంగా ఈ అవసరాలు ఉన్నాయి అని కేంద్రం నుంచి అత్యంత త్వరగా ఒక లెటర్ రెస్పాన్స్ వచ్చేటట్టుగా అరవింద్ గారిని బాధ్యత తీసుకోమన్నా. కానీ నేను టైం బాండ్ పెట్టలేదు, మీరేం దాని గురించి వరీ కావాల్సిన అక్కర్లే, నేను తెస్తా కానీ టైం బాండ్ పెట్టలేదు అనే మాట, ఇదే మాట టైం బాండ్ పెట్టలేదని నువ్వు నిజామాబాద్ లో తిరుగు, లేదంటే లెటర్ అన్నదే ఏదన్నా తెస్తే నీకు ఇష్టం. ఇప్పుడు టైం బాండ్ పెట్టలేదు నేను అనేటువంటి మాటతోటి నువ్వు తిరిగితే ఒక రిజల్ట్ ఉంటది, లేదు దాన్ని ఫుల్ఫిల్ చేసి తీసుకొచ్చేస్తే ఒక రిజల్ట్ ఉంటది. అంత ప్రజల చేతిలో ఉంటది, రైతుల చేతిలో ఉంటది. మనం తీసుకున్న నిర్ణయాల మీదనే ప్రజల యొక్క రియాక్షన్ ఉంటది. సో ఆ నిర్ణయాలను ఎట్లా తీసుకుంటారు అనేది బీజేపీ వాళ్ళకు, తర్వాత అరవింద్ గారి వారి విజ్ఞతకు, వారి యొక్క దూరచూపుకే నేను వదిలిపెడుతున్నాను. ఓకే సార్, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి. మీరు కన్నా ఇన్ టైంలో పంపించి ఉంటే, లెటర్ పంపించి ఉంటే ఈ పాటికే అయ్యేదని, కానీ అది మీరు చేయలేకపోయినా మేమైతే లెటర్ పంపించాము 100% ఇది అవుతుందని, కాకపోతే ఎంత తొందరగా అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పడం జరుగుతుంది. మీరు లెటర్ పంపించకపోవడం వల్లనే ఇంత లేట్ అయింది అన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నేత అనడం జరుగుతుంది. ఎలా అంటారు మీరు? వినండి, నేను మొన్నటి వరకు రైతు పసుపు బోర్డు అవసరమే లేదు, అంతకంటే ఎక్కించినామని చెప్పింది ఎవరు?
మొన్నటి వరకు పసుబోర్డు అవసరమే లేదు, అంతకంటే ఎక్కువనే ఇచ్చినామని చెప్పింది ఎందుకు? మళ్ళా దాన్ని మార్చేసి ఎలక్షన్ ముంగట మోడీ గారు వచ్చేసి పసుబోర్డు ఇస్తామని ఎందుకు చెప్పినారు? అసలు మీకు ఒక విధానం అనేది లేదా? ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కదా, రోడ్ల మీద మాట్లాడినట్టు ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? అరవింద్ గారు బాండ్ పేపర్ మా సోదరుడు చూడనట్టున్నారు, బీజేపీ సోదరుడు 6 నెలల్లో పసుబోర్డు చేస్తారు, బాండ్ పేపర్ రాశారు, టైం లిమిట్ పెట్టలేదా? అసలు మీరు బాండ్ పేపర్ రైతుల చూడనట్టు- ఆలోచన తగ్గట్టుగా రైతుల ఆలోచన తగ్గట్టుగా ప్రభుత్వం నడవడం తప్పంటారా మీరు? టైం లిమిట్ పెట్టిండల్లా, అది అందరికీ తెలిసిన విషయమే. మీడియాకు మీరు కూడా తెలిసిన మీడియా పరంగా అందరికీ తెలిసిన విషయమే. అది 6 నెలల లోపల బాండ్ పేపర్ లో రాసుకొని వచ్చింది. మరి 6 నెలలు అయిపోలేదు, ఇంకా 6 నెలలు కాలేదు వాళ్ళకి. ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది శ్రీనివాసరెడ్డి గారు, టైము పెట్టినవి అన్నీ కూడా మరి ఎన్నో టైం లిమిటెడ్ పెట్టి మీరు ఎన్నో పథకాలు చెప్తామని కూడా చేయలేకపోయారు. దళిత బంధు దగ్గర నుంచి ఎన్నో చేయలేదు మీరు కూడా. మళ్ళీ ఆ క్వశ్చన్లు కూడా వస్తాయి. మీరు కరాఖండిగా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు టైం లిమిట్, మీకు కూడా ఎన్నో క్వశ్చన్లు వస్తాయి శ్రీనివాసరెడ్డి గారు. దానికి లేదు, దానికి ప్రతిదానికి సమాధానం చెప్తాను కానీ వాళ్ళు ఒక్కొక్క ప్రాజెక్ట్ 20 ఏళ్ళు కడితే మేము ఒక కాళేశ్వరం అంటే అతిపెద్ద ప్రాజెక్ట్ 3 ఏళ్లలో కట్టినాం. అవును, మీరు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులు ఎలా కట్టారు, మరి ఎలా కుంగిపోయినాయి, ఇప్పుడు జనాలు అవన్నీ కూడా చూస్తున్నారు. మీరు సరిగ్గా చేయలేదనే కదా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు జనాలు. మీరు శ్రీనివాసరెడ్డి గారు, టీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఫస్ట్ థింగ్, చిన్న చిన్న సమస్యలు వస్తా ఉంటాయి, ప్రతి ప్రాజెక్ట్ లో వస్తా ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు ప్రతి ప్రాజెక్ట్ లో వస్తా ఉంటాయి. రాని ప్రాజెక్ట్ ఏది లేదు. శ్రీశైలం కట్టినప్పుడు వచ్చింది, నాగార్జున కట్టినప్పుడు వచ్చింది. ప్రతి ప్రాజెక్ట్ ఇటువంటి ఏదో ఒక సమస్య వెళ్తా ఉంటది. ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ఎక్కువ ప్రాజెక్ట్ ఒక దగ్గర చిన్న సమస్య వచ్చిన అన్నింటికి వస్తాయి, అన్ని ప్రాజెక్టులకు వస్తాయి. అటువంటివి రావని ఎవరు చెప్పారు? అట్లా నాగార్జున సార్కి రాలేదా, శ్రీశైలంకి రాలేదా? అన్నింటికి వచ్చిన ఇటువంటి సమస్యలు 10 ఏళ్ల పాటు శ్రీనివాసరెడ్డి గారు 10 ఏళ్ల పాటు మీరు ప్రభుత్వంలో ఉండి కేంద్రంతో మీరు చేయించలేక ఉండి, నిన్న లేదు మొన్న వచ్చిన 50 రోజులు వచ్చిన కాంగ్రెస్ని మీరు క్వశ్చన్ చేయడంలో అర్థం ఏమైనా ఉందా చెప్పండి. ఏం చేస్తారండి? మేము ఉన్నప్పుడు మనం క్వశ్చన్ చేయలేదా? ఇప్పుడు 1,40,000 ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు రాలేదని క్వశ్చన్ చేయలేదా? వీళ్ళు ఇస్తే ఇప్పుడు ఇంత ప్రాజెక్టు కడితే ఏదో మునిపోయిన మసుంప చేస్తలేరా? వీళ్ళు కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా కట్టిన మొక్కలేనా? వీళ్ళ లాస్ట్ వీళ్ళు నాగార్జున సాగర్ తర్వాత వీళ్ళు కట్టిన ఒక ప్రాజెక్ట్ ఉన్నదా? వెంకటస్వామి గారు రెస్పాండ్ అవ్వండి. వెంకటస్వామి గారు రెస్పాండ్ అన్నీ కట్టినాము. ఏం లేదు, పేపర్ల మీద హామీలు, పైసలు బొక్కుడు, అంతకుమించి ఏం చేసింది? వెంకటస్వామి గారు రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారికి ఐడియా లేకపోతే మరొకసారి చదువుకోవాలి. ఏ ప్రాజెక్టులు మేము కట్టినాము, ఏ ప్రాజెక్టులు మేము కట్టలేదు అనేటువంటిది ఆయన ఒకసారి చదువుకోవాలి. రెండోది, కేసీఆర్ ఏదో నల్గొండ పోయి వాగిండని అదే వాదనను, అదే వాగులాటను మీరు వాగకూడదు తమ్ముడు. మీరేమన్నా అంటే మీరు ఒక విజ్ఞతతోటి ఆలోచించండి శ్రీనివాసరెడ్డి సార్, విజ్ఞతతో ఆలోచించండి. నాగార్జున సాగర్ పొక్కలు పడలేదా, లేకపోతే శ్రీశైలం పొక్కలు పడలేదా అంటే పడలేదు. వాస్తవం చెప్పాలంటే ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఏమి ఇబ్బంది రాలేదు, ఏమి ఇబ్బంది రాలే. ఒకసారి చరిత్ర చదువుకొని మాట్లాడు, అక్కడేమి ఇబ్బందులు రాలే, అక్కడేమి ఇబ్బందులు రాలే. సరే, ఇబ్బందులు వచ్చినట్టు సరి చేయాలనేటువంటిది మీ ఆలోచన, మా ఆలోచన కూడా. మా ఆలోచన కూడా ఇబ్బందులు వస్తే సరి చేద్దాం. కానీ నాగార్జున సాగర్ నుంచి ఇప్పటిదాకా ఏం కట్టిందో చెప్పానంటే ఈ రాష్ట్ర చరిత్ర మీరు ఈ రాష్ట్రమేనా శ్రీనివాసరెడ్డి సార్? శ్రీనివాసరెడ్డి సార్ ఈ రాష్ట్రంలోనే ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాసేనా మీరు? మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి ఇన్నే పెరిగినారా? తెలుగు వాళ్ళేనా మీరు? ఎన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్ కట్టింది? శ్రీశైలం, నాగార్జున సాగర్ మొదలుకొని ఇప్పుడు మీరు పూర్తి చేయాలనుకున్నది మీరు మేరుగడ్డగా పేరు మార్చేది, దాన్ని ఏది కాళేశ్వరంగా పేరు మార్చినటువంటి ఈ ప్రాజెక్టు కూడా దాని యొక్క ప్రారంభం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని శ్రీనివాసరెడ్డి గారు విజ్ఞతతోటి ఆలోచించి మాట్లాడాలా. ఎదుటి వానితో తిట్టడం కాకుండా మీ సార్కి ఎట్లున్నదో తొందరపాటు మీకు కూడా అట్నే తొందరపాటు ఉన్నది. ప్రజలకేం తొందరపాటు లేదు. మిమ్మల్ని ఇంటికి సాగనంపినారు, రేపు కూడా ఎంపీ ఎలక్షన్ లో సాగనంపుతారు. తొందరపడకండి మిత్రమా. తొందరపడి మనకు విషయాలు తెలివేమో అని ప్రజలకు తెలిసినట్టుగా మీరు తప్పటడుగు వేయకండి దయచేసి. ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కట్టినా టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక కట్టినటువంటి ప్రాజెక్టే లేదు. ఆ ప్రాజెక్టు కాళేశ్వరం కూడా మేము ప్రారంభించిన దాన్ని మీరు కొనసాగించినారు డిజైన్ మార్చి. మేము ప్రారంభించిన దాన్ని మీరు డిజైన్ మార్చి కొనసాగించినారు. దట్ ఈస్ ఆల్సో నాట్ కమ్స్ అండర్ యువర్ అకౌంట్. దట్ ఆల్సో ట్రూలీ స్పీకింగ్
కుంగిపోయింది మీ చేతిలో వస్తుంది కానీ దాన్ని ప్రారంభం చేసింది మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వమే అనేది మాట్లాడకూడదు. డిజైన్ మార్చిండు కేసీఆర్, మార్చింది డిజైన్ మాత్రమే. దాని యొక్క దానికి ప్రారంభం చేసింది మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఓకే ఓకే వెంకటస్వామి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. శ్రీనివాస్ రెడ్డి గారు ఆగండి. కుమార్ యాదవ్ గారు చెప్పండి. ఓకే, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవటం కాదు, కానీ మీరు గెజెట్ ఎప్పుడైతే విడుదల చేశారో, ప్రధాని గారు ఎప్పుడైతే చెప్పారో అది 100% వస్తుందని చెప్పి అందరికీ అర్థమైంది. కానీ ఎంత తొందరగా వస్తే రైతులకి అంత ఊరట కలిగే అవకాశం ఉంది? ఎప్పుడు అతి త్వరలో వచ్చే అవకాశం ఉందో మీరు చెప్పండి. కుమార్ నిజామాబాద్ నుండి మొన్న వినబడుతుందా? రెస్పాండ్ అవ్వండి, వినబడుతుంది, చెప్పండి. ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ రైతులు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపిల్లు, మీరు అందరు కూడా చూసిల్లు. ఎందుకంటే రైతులకు ఒక నమ్మకం ఏర్పడ్డది, నరేంద్ర మోడీ పట్ల ఒక విశ్వాసాన్ని ఏర్పరచుకొని ఉన్నారు. తప్పకుండా పసుపు బోర్డు తప్పకుండా అవుతుంది అన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో, నమ్మకంతో అక్కడ ఉన్నటువంటి రైతులు ఉన్నారు. కానీ కేవలం రాజకీయ నాయకులు లేరు. రాజకీయ నాయకులు ఎందుకంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్నటువంటి ఆటలు తప్ప ఆడ రైతులందరూ కూడా స్పష్టమైనటువంటి హామీతోటి ఉన్నారు, స్పష్టమైనటువంటి విషయాలతోటి ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా ఏ ఒక్క రైతు కూడా ఇప్పటి వరకు మాట్లాడట్లేదు. మోడీ గారి పట్ల రైతులు విశ్వసనీయత ఉన్నారు అని అంటున్నారు. మరి ఢిల్లీ వీధుల్లో మొన్నటి వరకు భారతదేశంలో ఉన్న నలుమూలల రైతులందరూ కూడా ఢిల్లీలో చేశారు. అంటే ప్రతి దగ్గర ఒక సమస్య ఉంది. నిజంగానే రైతుల పక్షపాత మోడీ గారు? నేను కాంగ్రెస్ పార్టీకి ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఢిల్లీలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఢిల్లీ దగ్గర, పంజాబ్ దగ్గర బార్డర్లో చేస్తున్నటువంటి రైతులు నిజంగా రైతులైన వాళ్ళు మరి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు ఎందుకు చేయట్లేదు? కేవలం పంజాబ్, హర్యానాకి వెంకటస్వామి గారు రెస్పాండ్ అవుతారు. మీరు అడిగిన వెంకటస్వామి గారు చెప్పండి. భారతదేశంలో మన పంజాబ్ లో జరిగిన రైతులందరూ రైతులేనా? మరి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు రైతులు కాలేదని అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. కార్లు వేసుకొని బెంజ్, BMW కార్లు. వెంకటస్వామి గారు రెస్పాండ్ అవ్వండి. ఒక్క విషయం, కుమార్ యాదవ్, మీకు కూడా యంగ్ సార్ మీరు భవిష్యత్తు ఉంటది పార్టీలో కానీ లేకపోతే పాలిటిక్స్ లో కానీ. తొందరపడి మాట్లాడకండి దయచేసి. ఢిల్లీలో చేస్తున్నటువంటి రైతులు కాదనేటువంటి మాటను రైతు ముసుగులో జరుగుతున్నటువంటి బీజేపీ పైన దాడి. అది ముసుగు లేదు, ఏం లేదు తమ్ముడు, ముసుగు లేదు, ఏం లేదు. మనకు నచ్చకపోతే ముసుగు అంటే ఎట్లా కానీ నన్ను చెప్పనియండి. కుమారరావు గారు, వెంకటస్వామి గారు చెప్తారు. మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తారు. చెప్పండి వెంకటస్వామి గారు. నేను ఏమంటున్నా, ఫస్ట్ నేను కుమార్ చెప్పిందని నేను సమర్థిస్తున్నా. ఎక్కడ అంటే ప్రధాని మోడీ గారు నవంబర్ లో వచ్చి పసుపు బోర్డు యొక్క ప్రకటన చేసిండ్రు. దాని తర్వాత కార్యక్రమాలలో దానికి సంబంధించిన గెజెట్ కూడా వచ్చింది. దీని యొక్క ప్రభావము చాలా స్పష్టంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం మీద కనిపించింది. నిజామాబాద్ పార్లమెంటే కాకుండా ఆ పక్కన ఉన్నటువంటి ఈవెన్ ముదోల్ వరకు కూడా వాళ్లకు ఆ ప్రభావం కనిపించి ఆదిలాబాద్ అండ్ నిజామాబాద్ జిల్లాలలో వాళ్ళకు ఒక మంచి రిజల్ట్ వచ్చింది. ఇలా 8 సీట్లు వచ్చినాయంటే సగం వాటి నుంచే వచ్చినాయి కదా. సో నిజామాబాద్ గెలిచినారు, ఆర్మూర్ గెలిచినారు. సో ఈ 2 గెలవడానికి కారణం ఏంటి? డెఫినెట్ గా ఆ టైంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానము, తర్వాత వచ్చినటువంటి ఏదైతే గెజిట్ కారణంగా రైతులు కానీ ప్రజలు కానీ మీకు ఆదరణ లభించింది. దాని కారణంగానే గుడ్ రిజల్ట్ యూ గాట్ ఇన్ నిజామాబాద్, పర్టికులర్ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో, నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే అదే విశ్వాసం కొనసాగాలనంటే, అదే రిజల్ట్ మీకు రావాలనంటే డెఫినెట్ గా ఇప్పుడు ఆ విశ్వాసాన్ని మీరు కొనసాగించుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్ గా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపుగా మీరు ఒకవేళ బోర్డుకు సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ పూర్తి చేసి బోర్డు వచ్చినట్టయితే ఉంటే రైతులు కానీ మీకు అలా ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ కంటే ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ నెగిటివ్ రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది. దీంట్లో మేము మా వైపు నుంచి, కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి, ఈ ప్రభుత్వం నుంచి ఏ సహకారం కావాలన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా మంత్రి గారు ఆల్రెడీ లెటర్ రాసినారు. ఆ లెటర్ కు వెను వెంటనే
ఏది యుద్ధ ప్రాతిపదికన ఆ లెటర్ కు సంబంధించిన సమాధానం అరవింద్ గారు తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది. వారికి నేను ఒక స్నేహితుడిగా గుర్తు చేస్తున్నా. కుమారరావు గారు, వెంకటస్వామి గారు ఎంతో చక్కగా చెప్పారు. మీకు ఏదైతే ఉందో ఆల్రెడీ మీరు ఏదైతే సీట్లు సంపాదించారో అవి నిజామాబాద్ సైడ్ బాగా వచ్చినాయి. మళ్ళీ మీకు బాగా రావాలి అంటే మీరు ఏదైతే ఇచ్చారో ఈ ఎలక్షన్ల కంటే ముందు ఆ హామీని నెరవేర్చుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి ఒక స్నేహపూర్వక వాతావరణంలో చెప్తున్నారు. ఏమంటారు? తప్పకుండా వెంకటస్వామి అన్న చెప్పినటువంటి మాటల్ని మేము స్వాగతిస్తున్నాం. వారి సహకారాన్ని కూడా మేము స్వాగతిస్తాము తప్పకుండా. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసినప్పుడు మాత్రమే ప్రజలకు మేలు జరుగుతుంది. అభివృద్ధి అనేది చక్కగా జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కూడా పసుపు బోర్డు కూడా 2 ప్రభుత్వాల సమన్వయంతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అడుగుతున్నారు. ఎందుకంటే అక్కడ స్థల సేకరణ కావచ్చు, లేదంటే జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో వీళ్ళు అవసరం ఉన్నదనుకో తప్పకుండా చేయాలి. వీళ్ళు సహకరిస్తా అంటే మేము స్వాగతిస్తాం. త్వరగా వీలైనంత త్వరగా కూడా పసుపు బోర్డు వర్క్ కూడా అయిపోతుంది. మంచిగా ఈ రోజున బీజేపీకి రావడానికి కారణం ఏదైతే మోడీ గారు చెప్పడం ద్వారా వచ్చింది, అన్ని సీట్లు వచ్చినాయి. అదేవిధంగా ముందే అది తీసుకుని వచ్చినట్లయితే పసుపు బోర్డుకి గెజెట్ ఏదైతే విడుదల చేశారో దానికి సంబంధించి పూర్తి చేసినట్లయితే మీకు ఇంకా మంచి అవకాశం వస్తుందని చెప్పి కాంగ్రెస్ నేత చెప్తున్నారు. ఒకరికొకరు మంచి సుహృద వాతావరణం ఉందని చెప్తున్నారు. మరి పోటీ కూడా బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య ఉండే అవకాశం ఉందా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో? శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. తప్పకుండా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటది. బీఆర్ఎస్ అయిపోయాయి. దాని బీఆర్ఎస్ పత్రం మొదలైపోయింది. మన శాసనసభ ఎన్నికల్లో ఆల్రెడీ ఎన్ని పీట్ల లోతులు మీరు అందరు చూసిళ్ళు. ఆల్రెడీ బొంద పెట్టేసిళ్ళు. ఇంకా రోజుకొకరు కూడా వివిధ పార్టీల్లో చేరుతా ఉన్నారు. బీఆర్ఎస్ పతనం మొదలైపోయింది. భవిష్యత్తులో కూడా పార్టీ నామరూపాలు లేకుండా తెలంగాణలో అంతమయ్యే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అహంకారపూరితమైనటువంటి విధానాన్ని, అప్రజాస్వామికమైనటువంటి విధానాలను ప్రజలందరూ కూడా తిరస్కరించిళ్ళు. ప్రజల్లో పూర్తి వ్యతిరేకత కనపడ్డది, స్పష్టమైనటువంటి వ్యతిరేకత కనపడ్డది. ఓకే సార్, శ్రీనివాస్ రెడ్డి గారు రెస్పాండ్ అవుతారు. కుమార్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు రెస్పాండ్ అవుతారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. కుమార్ యాదవ్ గారు ఏదైతే అంటున్నారో బీఆర్ఎస్కి ఇక ఎలక్షన్లో పని అయిపోయింది, ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీకి కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది, బీఆర్ఎస్ పని అయిపోయినట్టనే అంటున్నారు. అదేవిధంగా ఇంత మంచి వాతావరణంలో రేపొద్దున మీరు గెలవాలన్నా కూడా మీరు ఇది తీసుకురావాలి, పసుపు బోర్డు అనేది తీసుకురావాలని కాంగ్రెస్ వారు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ నేత వాళ్ళకి చెప్పండి, ఎలా చూడాలంటారు మీరు? చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు 2004లో బీజేపీ ఓడిపోయింది, బీజేపీని పొందబెట్టిరా. 2009లో బీజేపీ ఓడిపోయింది, బీజేపీని పొందబెట్టిరా. మొన్న కర్ణాటకలో ఓడిపోయింది, బీజేపీని పొందబెట్టిరా. గెలుపోవటంలోనే రాజకీయాలలో సహజం. ఎంత పెద్ద పార్టీకైనా ఎవరికైనా కాకుంటే రికార్డు తీసుకుంటే బీజేపీ బీఆర్ఎస్. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి వినండి. జాతీయ పార్టీలు అన్నప్పుడు వాటి యొక్క భావన ఏదైతే ఉందో లాంగ్గా ఉంటుంది. మరి ప్రాంతీయ పార్టీ అనేది మీకు ఏదైతే ఒక నమ్మకం మీద ఉందో దాని మీద వచ్చిన పార్టీ కదా. మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు కాబట్టి జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి తేడా అనేది ఉంటుంది కదా. తేడా ఏముంటుందండి? జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ ఏం తేడా ఉంటుంది? అందరు ప్రజలకు రిప్రజెంట్ చేస్తారు. అనేటువంటి నైతిక హక్కు కూడా మీకు లేదన్న. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ. ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు బీజేపీలో ఉన్నాడు. కావచ్చు. మీరు బీజేపీ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు మీకు. మీరు అవినీతి, మీ ఎమ్మెల్యేలు అవినీతి పరులు, మీ మంత్రులు అవినీతి పరులు ఉండే, మీ ముఖ్యమంత్రి అవినీతి పరుడు ఉండే, మీ నాయకుడు అవినీతి పరులు. బీజేపీలో ఒక్కరిని చూపియండి, ఒక్క అవినీతి చూపియండి. మీ జాతీయ పార్టీ అధ్యక్షుడు బంగారా లక్ష్మణ్ గారు, మీరు జాతీయ పార్టీ కేంద్రంలో ఉన్న ఒక్క మా మంత్రి మీద ఒక అవినీతి చూపియు, మా ఎంపీల మీద అవినీతి చూపియండి అన్న. మీరు మా పార్టీ గురించి మాట్లాడేటువంటి మీకు హక్కెక్కడిది అసలు? ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే విమానం నుండి ఆటోలోకి వచ్చిళ్ళు మీరు. విమానం నుండి ఆటోలోకి వచ్చిళ్ళు మీరు. రోడ్ల మీద కూర్చునే దుస్థితి ఏర్పడ్డది, మీకు ఏర్పడ్డది, మాకు కాదు. కుమారరావు గారు, రాజకీయాల్లో గెలుపోవటం అనేది సహజం కదండి. కుమారరావు గారు, ఆ లెక్కొస్తే అంతకు ముందు ఒక్కడితో వెంకటస్వామి గారు ఏదో మాట్లాడతారంట చూడండి. వెంకటస్వామి గారు రెస్పాండ్ కండి.
నేను కుమార్, యూ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్, బెటర్ టు బి కంట్రోల్ యువర్ సెల్ఫ్. మనము రాజకీయాలలో గెలుపోవటం అనేటువంటిది ఏకపార్టీకి అన్ని పార్టీలు, ఇందిరాగాంధీ ఓడిపోయినటువంటి సందర్భం ఉన్నది, వాజ్పేయి గారు ఓడిపోయిన సందర్భం ఉన్నది. సో కాబట్టి దానిని మనం బొందబెట్టుడు, కాలిపోడు ఇవన్నీ మాటలు లేకుండా, సరే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు. సో నాకు ఒక ఆవేదన, మేము ఎందుకంటే మేము ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో నేను మాట్లాడి ఒక నిమిషం. ఇప్పుడు కవిత గారు పూర్తి చేయలేదు, అప్పుడు ఆమెను ఎంపీగా ఓడించినారు. ఓ అరవింద్ గారు ఒక ఆశ చూపెట్టినారు, ఆయనను ఎంపీగా గెలిపించినారు. ఇప్పుడు ఎంపీగా గెలవాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. మొన్న అయితే మేము 3rd ప్లేస్ పోయినాం కదా, మేము మొన్న 3rd ప్లేస్ పోయినాం. 3rd ప్లేస్ నుంచి ఇప్పుడు మేము గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి మేము ముందుకు వచ్చేస్తాం. డెఫినెట్ గా మాకు కూడా అక్కడ ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. సో కాబట్టి ఇక్కడ పోటీ ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో మీరు అధికారం ఉన్నాం, రాష్ట్రంలో మేము అధికారం ఉన్నాం. కాబట్టి మన ఇద్దరి మధ్యన పోటీ ఉంటది. పొందబెట్టినట్టుగా ఏ పార్టీ ఉండదు. ఏ పార్టీ చిన్న చిన్న ఇప్పుడు బిఎస్పీ లాంటి వాళ్ళు, లేకపోతే కోదండరామ్ 4 నామినేషన్ వేసినా 4 ఓట్లు పడతాయి. సో ఈ పదాధారాన్ని మనం మానుకుంటే మంచిది. మనము ఫ్యూచర్ జనరేషన్, ఇంకోటి యూఆర్ ఫ్యూచర్ ఆఫ్ ది పాలిటిక్స్. సో కాబట్టి ఈ పదజాలాన్ని మానుకుందాం. డెఫినెట్ గా ఇవాళ ఓడిపోయింది టిఆర్ఎస్ పార్టీ, రేపు కూడా ఓడిపోవచ్చు, లేదా బీజేపీ ఓడిపోవచ్చు, లేదా కాంగ్రెస్ ఓడిపోవచ్చు. కానీ నేనేమంటున్నానంటే ఓటమికి కారణాలను తెలుసుకొని దాన్ని రివైవ్ చేసుకొని దాని మీద ఆత్మ పరిశీలన చేసుకుంటే మళ్ళీ గెలుస్తాం అనేటువంటిది మేమే ఎగ్జాంపుల్. మేము ఓడిపోయినాం, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మేము గెలిచినాం. ఇలా మీ టిఆర్ఎస్ ఓడిపోయింది, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సమీక్ష చేసుకోండి. బీజేపీకి ఇక్కడ అవకాశం లేకుండే, మొన్న పార్లమెంట్ నుంచి కొంత అవకాశం వచ్చింది, ఇప్పుడు అసెంబ్లీలో ఇంకా మంచి అవకాశం వచ్చింది, 8 సీట్లకు వచ్చినారు. రేపు ఇంకింత భవిష్యత్తు ఉండొచ్చు. కానీ నేనేమంటున్నానంటే మనంగా వ్యక్తిగతంగా కూడా ఈ పదజాలంలో కొంచెం సంస్కారాన్ని, చదువును మనం ఉపయోగిస్తే ఎవరిని ఎవరు హట్ చేయకుండా ఉంటాయి. ఓకే వెంకటస్వామి గారు, కుమార్ యాదవ్ గారు సమాధానం చెప్తారంట. కుమార్ యాదవ్ గారు చెప్పండి సమాధానం. అన్నా, నేను ఇది కేసీఆర్ గారు వాడినటువంటి పదజాలాన్ని నేను వాడిన తప్ప వేరేది ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే ఆవేశము, మా ఆవేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఎంతో మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి సబ్బండ జాతులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి తలలు వగలగొట్టుకున్నటువంటి బాధ్యులు నేను కూడా ఒక నాయకుడిగా, నేను కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నేను కూడా ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొని లాఠీ దెబ్బలు తిని తలలు వగలగొట్టుకొని పనిచేసినాం. కాబట్టి ఆ బాధ ఏంటంటే ఒక్క ఉద్యోగం లేదు. తెలంగాణ కోసం కొట్లాడినటువంటి నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసిండు, దళితులను సీఎం చేస్తానని మోసం చేసిండు, దళితుల్ని మోసం చేసిండు, ఉద్యోగులను మోసం చేసిండు, యువతను మోసం చేసిండు, విద్యార్థులను మోసం చేసిండు, యావత్తు సబ్బండ జాతిని మోసం చేసిండు. కనుకనే మాకు ఆ బాధ. తెలంగాణ అమరవీరుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పుకొని ఏర్పరచుకున్నటువంటి ప్రభుత్వంలో ఉద్యమకారులకు సరైనటువంటి సముచిత స్థానం లేదు. అందుకే మా బాధ. ఇవాళ ముందు బొంద పెడతానంటే అంత ఈజీగా, అంటే ఆ రోజు కేసీఆర్ గారు కూడా అనేక వేదికల మీద మాట్లాడాడు. దాంతో పాటు ముఖ్యమంత్రి అయినాక కూడా అనేక వేదికల మీద మాట్లాడండి బొంద పెడితే అన్న మాట. అందుకే నేను ఓకే కుమారస్వామి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు రెస్పాండ్ అవుతారు. బొంద పెట్టడానికి ప్రజలందరూ సంసిద్ధమయ్యు అని చెప్పిన నేను. మరి అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆయన భాష సరిగా లేదనే మన అందరి అబ్జెక్షన్. అప్పుడు అదే భాషను ఉపయోగించడం అది విజ్ఞత అనిపించుకోదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరినీ నెగ్లెక్ట్ చేసింది కాబట్టి వీళ్ళు ప్రజలు ఆయన దించేసినారు. మాకు అవకాశం ఇచ్చినారు, మీకు కూడా కొంత అవకాశం ఇచ్చినారు. దీన్ని ఒక పాజిటివ్ వేలో నడిపిద్దాం. పాజిటివ్. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉద్యమంలో ఉన్నారు, కేసీఆర్ కూడా ఉద్యమంలో ఉన్నారు, నువ్వు ఉన్నావు, నేనున్నా. ఉద్యమంలో లేనుడు ఎవరు లేడు. 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు, అందరి ఆకాంక్షల మేరకు ఉద్యమంలో లేనుడే లేడు. ప్రతి ఒక్కడు ఆబాల గోపాలం ఉద్యమంలో ఉన్నది. చెత్త కుప్పల దగ్గర పేపర్లు వేసుకునేటోడు కూడా చెత్త కుప్పల జేఏసీ అని పెట్టుకొని ఉద్యమంలో పాల్గొన్నది. ఇది నా అనుభవం. ఈ రాష్ట్రంలో రాజేందర్ తర్వాత ఇది ఈటల రాజేందర్ గారి తర్వాత ఎక్కువ శవయాత్రలకు అటెండ్ అయింది కత్తి వెంకట స్వామి. సో ఇట్లా దాన్ని కేసీఆర్ గారు నడపడంలో వారి యొక్క విజ్ఞత కోల్పోయిన కారణంగానే చాలా నష్టం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం ఒకరి మీద ఒకరి ఆరోపణ వల్ల రాదు. డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ కూడా ఇలా
పాజిటివ్ గా నిర్మాణాత్మకంగా పనిచేయాలా. అటు టిఆర్ఎస్ కూడా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా, మీరు కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మనం పనిచేస్తే అందరం కలిసి తెలంగాణ యొక్క అద్భుతమైనటువంటి అభివృద్ధి కోసం పాటుపడదాం. దాంట్లో భాగంగా పసుపు బోర్డును ఎలక్షన్ లో తీసుకొచ్చి అరవింద్ గారు మీరు ఓకే సార్, భారతీయ జనతా పార్టీ ఓకే అండి. దీని గురించి కంక్లూజన్ వర్డ్స్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తారు. శ్రీనివాస్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. థ్యాంక్ యూ. చెప్పేది ఒకటే, ఇప్పుడు అందరు చెప్పిన హామీలు మా దగ్గర ఉద్యమకారుల గురించి మాట్లాడారు. ఉద్యమకారులు వెంకట సామన్న చెప్పినట్టు ఉద్యమం చేయని వాళ్ళు ఎవరు లేరు. రిక్షా చేసి, ఆటో చేసి, చెతకుండి ఏరియా పిల్లలు అందరు చేసిండ్రు. ఎంతో మంది సర్పంచ్ లేరు, ఎంతో మంది జెడ్పీటీసీ లేరు. గెలిచిన ప్రతి ఒక్క రాజకీయం అన్ని పార్టీలు ఉన్న ప్రతి ఒక్కరు ఉద్యమకారులే, లేని వాళ్ళు ఎవరు లేరు. ఉద్యమకారుల గురించి మాట్లాడొద్దు, ఎందుకంటే మీరు చేసింది ఏమీ లేదు. బీజేపీ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిపోయి ఉద్యమకారుల కోసం ఏమైనా ఏం రూపాయి ఇచ్చిన వాళ్ళు కాదే, ఒక మంత్రి ఇచ్చిన వాళ్ళు కాదే. పోనీ ఉద్యమం వల్ల వచ్చిన తెలంగాణకి మన ప్రాజెక్ట్ ఇచ్చినారా? బడ్జెట్ రిలీజ్ చేసి నేనేమో కౌంటర్ చేయాలని ఉద్దేశంలో అడుగుతున్నా. తెలంగాణకు కొత్తగా పసిగుడ్డ అని చెప్పేసి ఏమైనా డబ్బులు ఇచ్చినారా? బడ్జెట్ ఏమైనా గుజరాత్ 80,000 కోట్ల రూపాయల బడ్జెట్, 1,20,000 ఓకే ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, కుమార్ యాదవ్ గారు కంక్లూడ్ చేస్తారు. కుమార్ యాదవ్ గారు చెప్పండి, ఈ గెజెట్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఎన్ని రోజుల్లో, మరి రానున్న 60 రోజుల్లో ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది, ఈ లోపే అయిపోయే అవకాశం ఉందా పసుపు బోర్డు? కంక్లూడ్ చేయండి కుమార్ యాదవ్ గారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా స్థల సేకరణ విషయంలో కానీ లెటర్ రాస్తారంటున్నారు కాబట్టి వారి లెటర్ కి రిప్లై కూడా ఇస్తారు కేంద్ర ప్రభుత్వం. మీరు చూడండి, వెయిట్ చేయండి, ఒక 2-3 రోజుల్లో తెలిసిపోతుంది. ఓకే 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 ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. వెంకటస్వామి గారు కంక్లూడ్ చేయండి. నేను అంటే థ్యాంక్స్ చెప్తున్నా, కుమార్ యాదవ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నా త్వరగా పూర్తి చేయడానికి కోసము. అదే విధంగా రైతులందరి పక్షాన, రైతుల పట్ల ఇప్పుడు ఎవరు ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా సమస్యల మీద రైతులు కానీ విద్యార్థులు కానీ ఏది ఉద్యమాలు చేస్తారు. ఉద్యమాలు చేసిన వాళ్ళు అన్నది కూడా వాడు రైతు కాదనో లేకపోతే వాడు విద్యార్థి కాదనో అనడానికి అది నైతికంగా మంచిగా ఉండదు. కాబట్టి నువ్వు యంగ్స్టర్ కాబట్టి రైతులు వేరు, ఢిల్లీ దగ్గర రైతులు ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటస్వామి గారు, అదేవిధంగా కుమార్ యాదవ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో అందరూ కూడా రైతులు ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పసుపు పోర్టు ఏర్పాటు కావడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల, నిజామాబాద్ రైతుల యొక్క కళని, రానున్న రోజుల్లో అది అవ్వాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ముక్తకంఠంతో కోరుకోవాలని కోరుకుంటున్నారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. నమస్తే.